జనగామ జిల్లా జనగామ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించగా అసమ్మతి కౌన్సిలర్లు గైహాజరయ్యారు. మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి కేవలం 7 కౌన్సిలర్లు, 3 కోఆప్షన్ సభ్యులు మాత్రమే హాజరు కాగా మిగతా 23 మంది కౌన్సిలర్లు గైరుహాజరయ్యారు. ఇందులో బీఆర్ఎస్ కు చెందిన 11 మంది, కాంగ్రెస్ కి చెందిన 8 మంది అసమ్మతి కౌన్సిలర్లతో పాటు బీజేపీకి చెందిన 4 కౌన్సిలర్లు సమావేశానికి డుమ్మా కొట్టారు. సమావేశానికి రాని కౌన్సిలర్ల కోసం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ జమున, కమిషనర్ రజిత వెయిట్ చేశారు. చివరికి కోరం లేకపోవడంతో సమావేశం ఈ నెల 25కు వాయిదా పడింది. మన మున్సిపల్ ఆఫీసులో బడ్జెట్ సమావేశానికి 11 గంటలకు అని మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కోరం లేక దాన్ని వాయిదా వేస్తున్నాం. 25వ తారీఖు మళ్ళీ 11 గంటలకి మళ్ళీ బడ్జెట్ మీటింగ్ ప్రారంభమవుతుందని చెప్తున్నాం. ఎంతమంది అనేది కాదు, మేము అందరికి ఇచ్చాము. ఒక 8 మంది దాకా వచ్చేసింది. కోరం లేదు కాబట్టి వాయిదా చేసినాం. 25వ తారీఖు మళ్ళీ పెట్టదలుచుకున్నాం. 8 మందిలో ఏ పార్టీలు వచ్చింది? మన టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. రాకపోవడానికి కారణం కారణం అంటూ ఏం లేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం కావచ్చు, మనకు తెలియదు.